నమస్తే 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 నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గౌరవ్ రెడ్డి ఛానల్. సో నన్ను చాలామంది చాలాసార్లు చాలా క్వశ్చన్స్ అడిగారు. అది ఏంటిది అంటే ఎస్పెషల్లీ మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి. బ్రో ఏంది బ్రో అసలు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటివి అని చెప్పేసి. సో దాని గురించి ఒక చిన్న షార్ట్ స్వీట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం అనమాట, డెడికేటెడ్గా. సో దానికోసం అనమాట దీంట్లో మనం ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వము, బట్ మీకు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి, తర్వాత అసలు మ్యాక్రోన్యూట్రియన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత అవి మన బాడీలో ఎటువంటి ఇంపాక్ట్స్ అంటే ఏం చేస్తాయి ఫంక్షన్స్ అనేటివి, అండ్ సైమల్టేనియస్గా కంక్లూషన్ గురించి అని చెప్పేసి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూస్తే మీకు ఒక మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి ఇన్ బ్రీఫ్ వ్యూ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటివి? మ్యాక్రో అనే పదంలోనే ఉంటుందన్నమాట, చాలా మోతాదులో. సో మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటివంటే మన బాడీకి అవి చాలా మోతాదులో అవసరపడతాయి. సో వాటిని మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. అది ఎనర్జీ పరంగా కానీ లేకపోతే వేరే వేరే ఫంక్షన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి పరంగా కానీ ఎక్కువ మోతాదులో మన బాడీ దానిని కోరుకుంటుంది, వాటిని మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. సో మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటివి? మైక్రోన్యూట్రియన్స్ అంటే మన బాడీకి అవి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. అది మనకు మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఎక్సెట్రా కానీ అనమాట. సో ఇది ఒక చిన్న బేసిక్ డిఫరెన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్కి మైక్రోన్యూట్రియన్స్కి డిఫరెన్స్ అనమాట. సో అసలు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏమేమి ఉంటాయి? మ్యాక్రోన్యూట్రియన్స్ అనేవి టోటల్గా 5 మేజర్గా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్స్, అండ్ లాస్ట్ ఇది చాలామంది ఎక్కువ డిస్కస్ చేయరు, వాటర్. వాటర్ కూడా ఒక న్యూట్రియన్ మాలిక్యూలే, బట్ అది మనకు బాడీకి చాలా మోతాదులో అవసరం పడుతుంది. సో మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ అండ్ వాటర్, ఇవన్నీ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియన్స్ మన బాడీకి చాలా మోతాదులో అవసరం అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతాం. దాన్ని ఏమంటారంటే ప్రోటీన్ అంటారు. సో ప్రోటీన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ ఒక బాడీకి అవసరమైనది. అసలు ప్రోటీన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బిల్డింగ్. ఏం బిల్డింగ్ చేస్తుంది? మన బోన్స్ కానీ, మన మజిల్స్ కానీ, టిష్యూస్ కానీ, కార్టిలేజ్ కానీ, స్కిన్ కానీ, వీటన్నిటికీ బిల్డింగ్ మాలిక్యూల్ వచ్చేసి ప్రోటీన్ నిలబడుతుంది అనమాట. సెకండ్ ఏం చేస్తుంది అంటే డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది. డైజెషన్కి ఎలా యూజ్ అవుతుంది? మెజారిటీ ఆఫ్ ది ప్రోటీన్ మనం ఏదైతే కన్సూమ్ చేస్తుంటామో అది ఎంజైమ్స్ రూపంలో మారుతుంది. ఎంజైమ్స్ రూపంలో మారి ఆ ఎంజైమ్స్ సైమల్టేనియస్గా డైజెషన్కి కూడా యూజ్ అవుతాయి అనమాట. తర్వాత ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది వచ్చేసి ఆక్సిజనేషన్. ఆక్సిజనేషన్ అంటే ఏంటిది? మనకు రక్త కణాలు ఉంటాయి కదా, ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. సో దాంట్లో ఒక ప్రోటీన్ కాంపౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ కాంపౌండ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి. సో ఆ ప్రోటీన్ కాంపౌండ్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే మిగతా సెల్స్కి కానీ లేకపోతే బాడీలో అక్కడక్కడ పార్ట్స్ ఏవైతే మజిల్స్ కానీ, టిష్యూస్ కానీ, కార్టిలేజెస్ కానీ, బోన్ కానీ, నరాలు కానీ అన్నీ ఉంటాయో దానికి ఆక్సిజన్ని అందజేస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే రెగ్యులేట్. ఏం రెగ్యులేట్ చేస్తుంది? చాలా అంటే చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ కావడానికి ప్రోటీన్ అనేది చాలా అంటే చాలా మేజర్గా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిపేరింగ్కి కూడా. మన బాడీలో ఏదైతే టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయో ఆ టిష్యూస్ అన్నీ మళ్ళీ మరలా మంచిగా సెటప్ కావడానికి ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అందుకే చెప్తుంటారు ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, ఏదన్నా ఎక్కువ దెబ్బలు తగిలినా కానీ మంచి గుడ్లో, పాలు, లేకపోతే చికెన్, లేకపోతే వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ నుంచి ప్రోటీన్ సోర్స్, ఇటువంటి ఫుడ్స్ ఏమన్నా తీసుకోమని చెప్పి చాలామంది చెప్తుంటారు. అందుకే మనం జిమ్లో మజిల్ని టేర్ చేసిన తర్వాత మంచి ప్రోటీనేషియస్ ఫుడ్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేగన్ అయినా ఎక్కడి నుంచి అయినా ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే ఆ టేర్ అయిన మజిల్ రిపేర్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. ఇది ప్రోటీన్ మాలిక్యూల్ మన బాడీలో మేజర్గా చేసే ఫంక్షన్. సో సెకండ్ మేజర్ మ్యాక్రోన్యూట్రియన్ గురించి మనం డిస్కస్ చేస్తే అది వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే చాలామంది పిల్లలు బిగినర్స్లో ఏం చేస్తుంటారంటే తప్పు, ప్రోటీన్ని డేలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెన్స్ తెలియదు అనమాట వాళ్ళకి. కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి అవసరమైన వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన బాడీకి దేని నుంచి వస్తుంది? ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, ఆ పని చేయడానికి కానీ, ఈ పని చేయడానికి కానీ, అది కానీ ఇది కానీ అన్నిటికీ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఇంకోటి మీకు తెలుసో లేదో, ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ రూపంలో మారి మన బ్రెయిన్కి ఫ్యూయల్ అంటే ఒక ఎనర్జీ రూపంలో వెళ్ళి మన బ్రెయిన్ మంచిగా వర్క్ కావడానికి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కార్బోహైడ్రేట్స్ అనేటివి
కొద్ది సమయాలలో మన మజిల్స్ లోపల లేకపోతే మన లివర్ లోపల కూడా స్టోర్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ డెఫిషిట్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న డైట్ తింటామో ఆ మజిల్స్ లోపల ఆ లివర్ లోపల ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేటివి యూటిలైజ్ కావడానికి ఆల్రెడీ కొంచెం స్టోర్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైనా కానీ మరీ డెఫిషిట్లో తింటే ఏమవుతుందంటే హెడ్ఏక్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా చూసారా, చాలామంది జిమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ సరిగ్గా తీసుకోరు. అది మీరు ఏ సోర్స్ అయినా కానీ, మీరు బ్రెడ్ తీసుకున్నా, బనానా తీసుకున్నా, ఓట్స్ తీసుకున్నా, రైస్ తీసుకున్నా, ఏ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా బెటరే ఉంటుంది అది మీ డైజెషన్ ప్రకారం. కానీ అసలు కార్బోహైడ్రేట్సే తీసుకోకుండా వెళ్తే ఏమవుతుందంటే కొద్దిగా హెడ్ఏక్ ఫీలింగ్ వస్తుంది, వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది, కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కొంతమందికి ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా వచ్చేది ఉంది, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ అటు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఇది కార్బోహైడ్రేట్స్ మన బాడీలో చేసే మేజర్ యాక్టివిటీస్. సో మనం ఇప్పుడు థర్డ్ మేజర్ మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే అది ఫ్యాట్స్. గొప్ప మంది కనీసం ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేస్తారు, కానీ చాలామంది ఫ్యాట్స్ని అవాయిడ్ చేస్తారనమాట. నేనేం ఫ్యాట్స్ ఇన్ ద సెన్స్ డర్టీ ఫ్యాట్ తినమంటం లేదు, డర్టీ ఫ్యాట్ సబ్స్టాన్సెస్ లైక్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువగా అలాగా అని చెప్పట్లేదు. నేను హెల్తీ ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. వెదర్ ఇట్ మైట్ బీ ఫ్రమ్ లైక్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు, మీరు ఒక మంచి ఆయిల్ వాడినా పర్వాలేదు, లేకపోతే మీరు ఎగ్ యోక్ నుంచి తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే పన్నీర్ నుంచి వచ్చిన మంచి ఫ్యాట్ లాంటి తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ నుంచి తీసుకున్నా. సో అటువంటి ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఫ్యాట్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, మీకు తెలుసో లేదో మన బాడీలో ADEK అనే వైటమిన్స్ కూడా మనకు బాడీకి అవసరం కదా. సో ఎస్పెషల్లీ ఈ వైటమిన్స్ ఏమంటారంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారనమాట. సో ADEK మన బాడీలో మనకు కావాల్సినంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటేనే ఈ ADEK వైటమిన్స్ అనేటివి అబ్జార్బ్ అయ్యి మన బాడీ పీల్చుకోగలిగి యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు మంచిగా మీకు తగిన మోతాదులో ఫ్యాట్ అమౌంట్ ఫుడ్ తినకుంటే ఈ వైటమిన్స్ అనేటివి అబ్జార్బ్ కావన్నమాట. అండ్ ఆల్సో చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ కావడానికి కూడా మన బాడీలో ఫ్యాట్స్ అనేటివి యూజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ మన బాడీకి కావాల్సింది. అది మీరు వెజ్ నుంచి తీసుకోండి, నాన్ వెజ్ నుంచి తీసుకోండి, మీరు వేగన్ నుంచి తీసుకోండి, ఏ సోర్స్ నుంచి అన్నా తీసుకుంటే కూడా మనకు ప్రతిరోజు కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే ఫోర్త్ మ్యాక్రోన్యూట్రియంట్ ఏంటిదంటే ఫైబర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ మ్యాక్రోన్యూట్రియంట్. దాన్ని ఎందుకు అంటున్నాము అంటే, ఇది మీరు బాడీలో చెక్ చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా మంచిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఎందుకు అంటే అది గ్లూకోజ్ లెవెల్స్ కానీ ఇన్సులిన్ లెవెల్స్ కానీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది ఫైబర్. అండ్ సైమల్టేనియస్గా మీరు చెక్ చేస్తే ఫైబర్ కొంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఏంటిదంటే వాటర్ని అబ్జార్బ్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ చాలా సాఫీగా సాగిపోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అది మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ బౌల్ మూమెంట్ ఏదైతే బౌల్ మూమెంట్ ఉంటుందో అది కొంచెం జెల్లీగా స్మూత్గా పోవడానికి ట్రై చేస్తుంది. చాలామందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, కొద్దిమందికి లూజ్ మోషన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఏముంటుంది అంటే, అది వెదర్ ఇట్ మైట్ బి ఏ కాన్స్టిపేషన్, వెదర్ ఇట్ మైట్ బి ఏ లూజ్ మోషన్, వాళ్ళు కొంతమంది ఫైబర్ హై అన్న తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఫైబర్ లో అన్న తీసుకెళ్ళొచ్చు. సో మన డైట్లో ఫైబర్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతిరోజు మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, మీరు ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఇంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారంటే తగిన మోతాదులో ఫైబర్ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి మంచిగా మన బాడీకి అబ్జర్వ్ కావాలంటే. సో మనం ద లాస్ట్ మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అదే వాటర్. ఇప్పుడు మీరు చెక్ చేస్తే మనం వాటర్ గురించి ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేసుకోం, ఎందుకంటే వాటర్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసాం, వాటర్ ఫిట్నెస్లో ఎలాగ యూజ్ అవుతుందని చెప్పేసి. దాన్ని మీరు ఇక్కడ thumbnail పెట్టాను చూడండి, మీరు వీలైతే వెళ్ళి విజిట్ చేసి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో వాటర్ ఏం చేస్తుంది? వాటర్ అనేది మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి కానీ, డైజెషన్కి కానీ, లేకపోతే మజిల్ మూమెంట్స్ మంచిగా ఉండడానికి కానీ, జాయింట్స్ మధ్యలో ఉండే కార్టిలేజెస్ మంచిగా మూవ్ అవ్వడానికి కానీ, సో మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, మీరు వెయిట్ గెయిన్ జర్నీలో ఉన్నా, ప్రతి ఒక్క దాంట్లో మీ బాడీలో వాటర్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అందుకే మీరు ప్రతిరోజు, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఎంత వాటర్ తీసుకోవచ్చు, ఎంతెంత తీసుకోవచ్చు, ఏజ్ బట్టి లేకపోతే వెయిట్ బట్టి అని చెప్పేసి. సో మీరు ఆ వాటర్ లెవెల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సమ్మర్ సీజన్లో ఒకటే కాదు, సమ్మర్ అయినా, రెయిన్ అయినా, వింటర్ అయినా, ఆటమ్ అయినా, స్ప్రింగ్ అయినా, ఏ సీజన్ అయినా మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తూనే ఉండాలి మనం ప్రతిరోజు అనమాట. సో నాకు తెలిసి మీకు మ్యాక్రోస్ గురించి, అది ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫైబర్స్ కానీ, వాటర్ గురించి కానీ కొద్దో గొప్ప ఐడియా వచ్చింది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే అసలు ఏం చేస్తే అని చెప్పి మీకు అర్థమై ఉంటుంది.
సో మ్యాటర్ ఏంటంటే మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ 5 మ్యాక్రో న్యూట్రియన్స్లో దేన్ని నెగ్లెక్ట్ చేయదు, అందుకే దాని పేరు పెట్టారు మ్యాక్రో, చాలా మోతాదులో కావాలి అని చెప్పేసి. సో మీరు దీన్ని ప్రతిరోజు మీ బాడీకి తగ్గట్టు, మీ డైజెషన్ సిస్టమ్కి తగ్గట్టు, మీ గోల్స్, ఫిట్నెస్ గోల్స్కి తగ్గట్టు మీరు ఖచ్చితంగా తగిన మోతాదులో కన్జ్యూమ్ చేయాల్సిందే. మనము నెక్స్ట్ దీని మీద కావాలంటే ఖచ్చితంగా వీడియోలు చేస్తాం, డెడికేటెడ్గా వీడియోలు చేస్తాం. అసలు ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మంచి సోర్సు, కార్బ్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఫ్యాట్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఫైబర్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, వాటర్ ఎంత తీసుకోవచ్చు, సో మనము వెజ్ అయితే, నాన్ వెజ్ అయితే, వెగన్ అయితే ఎక్కడెక్కడ నుంచి సోర్సెస్ ఎంతెంత తీసుకోవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా నేను మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తానన్నమాట. సో మీకు ఇంకా ఈ మ్యాక్రోస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నా, లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నా, ఇంకా వాళ్ళకి ఈ మ్యాక్రోస్ గురించి ఐడియా లేకపోతే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు థ్యాంక్ యూ.